క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో చాలా రకాలైన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కానీ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్సే. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే ఈ కార్డ్స్తో మనం కనుక ఏదైనా షాపింగ్ చేస్తే ఎంత డబ్బు అయితే ఖర్చు పెట్టామో దాంట్లో కాస్త డబ్బు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుందన్నమాట. అంటే ఎంత డబ్బునైతే ఈ కార్డుతో ఖర్చు పెట్టామో ఆ డబ్బులో కాస్త డబ్బు వెనక్కి వస్తుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే సేవింగ్సే. చాలా కార్డ్స్లో చూసుకున్నట్లయితే మోస్ట్లీ 5% క్యాష్ బ్యాక్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డుతో మీరే కనుక 10,000 షాపింగ్ చేస్తే 10,000లో 5% అంటే 500 డబ్బు మీకైతే వెనక్కి వస్తుంది. ఎలా వస్తుంది? కొన్నిసార్లు డిజిటల్ వ్యాలెట్, సెపరేట్గా వ్యాలెట్ ఉంటుంది. ఆ వ్యాలెట్లో ఈ డబ్బు అన్నది పడుతుంది. ఈ డబ్బుని మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ అవుతుంది. అర్థమైందా అండి? సో ఈ కార్డుకి ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో ఈ క్యాష్ బ్యాక్ అన్నది పడుతుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టేట్మెంట్లో అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, అందులోంచి 500 మైనస్ అవుతుంది. అర్థమైందండి? తగ్గించి కడతారు. ఈ విధంగా క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అండ్ అడ్వాంటేజెస్, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఫస్ట్ వన్, సేవింగ్స్. ఎంతో కొంత సేవింగ్స్ మనకైతే జరుగుతాయి. అదేవిధంగా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్, ఎందుకంటే ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రెడిట్ కార్డు 5% క్యాష్ బ్యాక్ అందంటే 500 క్యాష్ బ్యాక్ మీకైతే ఇవ్వాల్సిందే. చాలా అంటే చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. రివార్డ్ పాయింట్స్, ఎక్స్పైరీ ఇవన్నీ ఉండవు. సో ఈ క్యాష్ బ్యాక్కి ఎటువంటి ఎక్స్పైరీ ఉండదు. సో ఎన్ని రోజులైనా వ్యాలెట్లో ఆ డబ్బు అలా ఉంటుంది, దాన్ని మీరు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా గ్రేట్ ఫర్ ఎవ్రీడే స్పెండింగ్స్. మనం ప్రతిరోజు గ్రాసరీసు, పెట్రోలు, డీజిల్, అదేవిధంగా బయట రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం. అదేవిధంగా కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, రెంట్ ఇవన్నీ కడుతూ ఉంటాం. సో మీరు కనుక ఈ కార్డుతో ఈ స్పెండింగ్స్ అన్నీ చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. ఇంకా మెయిన్ టాపిక్, ప్రెజెంట్ మంచి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయి? ఒక టాప్ ఫోర్ క్రెడిట్ కార్డ్స్ నేనైతే ఇప్పుడు చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 వరకు మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ రూపంలో, అదేవిధంగా ఆఫర్స్ రూపంలో, ఎక్సెట్రా. అండ్ ఈ కార్డుతో మనం కనుక ఆన్లైన్లో ఏమైనా కొంటున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటున్నారు, అమెజాన్లో డబ్బులు కట్టారు. అలా డబ్బులు కడితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా ఏ విధంగా వస్తుందో క్యాష్ బ్యాక్. సో ఆన్లైన్లో ఏం కొన్నా కూడా 5% క్యాష్ బ్యాకే. అదేవిధంగా ఆఫ్లైన్, బయట షాప్ ఉంది, వెళ్ళి కార్డు ఇచ్చారు, స్వైప్ చేశారు, అలా స్వైప్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అనమాట. ఇది ఫిక్స్డ్. ఇది 5%, ఇది 1% ఫిక్స్ అనమాట. అండ్ ఈ కార్డుతో మీరు కనుక పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే సర్చార్జ్ అన్నది ఉండదు. అది మాఫీ. నార్మల్గా అయితే 1% ఉంటుందన్నమాట, అది మాఫీ అవుతుంది. అండ్ జాయినింగ్ ఫీజు వచ్చేసి 1000, అనగా 999 ప్లస్ GST. అదేవిధంగా సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మీరైతే కట్టాల్సిందే, అది కూడా 999 ప్లస్ GST. బై ఎనీ ఛాన్స్ మీరు కనుక 1 ఇయర్లో 2 lakhs వరకు ఈ కార్డుతో స్పెండ్ చేస్తే ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్డు రావాలంటే మనం ఖచ్చితంగా శాలరీడ్, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ఒకవేళ మీరు కనుక శాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ప్రతి నెల మీరు 30,000 సంపాదిస్తూ ఉండాలి. అండ్ మీ ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అర్థమైందా అండి? ఇది ఫస్ట్ కార్డ్. సో ఈ కార్డ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా. మీరు డైరెక్ట్గా కావాలంటే బై ఎనీ ఛాన్స్ మీకు కనుక ఈ కార్డ్స్ కావాలి అంటే ఆ లింకుని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. చదవండి, అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మీరు అప్లై చేయండి, లేకపోతే చేయకండి. అండ్ సెకండ్ వన్, HDFC స్విగ్గీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 42,000 వరకు మీరైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ రూపంలో, ఆఫర్స్ అది ఇది. అండ్ అదేవిధంగా ఇది లైఫ్ టైం ఫ్రీ. ఎప్పుడు? మీరు కనుక ఆన్ ది స్పాట్, అనగా December 31st లోపు ఈ కార్డ్కి అప్లై చేసుకుంటే ఇది లైఫ్ టైం ఫ్రీ. అంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు, అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు కనుక 31st December లోపు ఈ లింక్ పక్కన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, కామెంట్స్లో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ ద్వారా అప్లై చేస్తే. అదేవిధంగా వెల్కమ్ బెనిఫిట్. సో ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత
ఫ్రీ 3 months స్విగ్గీ వన్ మెంబర్షిప్. నార్మల్గా ఈ స్విగ్గీ వన్ మెంబర్షిప్ అన్నది 1199 ఉంటుంది, కానీ అది ఫ్రీ అనమాట ఫస్ట్ 3 months పాటు ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత. అదేవిధంగా 10% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ స్పెండ్స్. మీరు కనుక స్విగ్గీలో ఈ కార్డుతో ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే 10% వరకు క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అదేవిధంగా 5% క్యాష్ బ్యాక్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ నైకియా. అర్థమైందా అండి? ఈ సైట్స్లో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్. చాలామంది అస్తమాటు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో షాపింగ్ చేస్తూనే ఉంటారు, స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కార్డు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎంత ఖర్చు పెట్టినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తూనే ఉంటుంది. స్విగ్గీలో అయితే 10% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా వేరే కేటగిరీస్ ఇవి కాకుండా, షాపింగ్ కాకుండా ఇంకెక్కడ మీరు స్పెండ్ చేసినా కూడా ఈ కార్డుతో 1% క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుందన్నమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ కార్డు మనకి రావాలంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రాదు. మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం 25,000 ఉండాలి. అదే మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా బిజినెస్ చేస్తున్నారు, అలాంటప్పుడు సంవత్సరానికి మీ ఆదాయం 6 lakhs. 6 lakhs కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే మీకు ఈ క్రెడిట్ కార్డ్ రాదనమాట. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కివీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ అండ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కూడా. రూపే క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ చెప్పా, మీరు కావాలంటే రూపే క్రెడిట్ కార్డ్స్ని మీ యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ నుండి డబ్బులు కడుతున్నట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తూనే ఉంటుంది. అర్థమైందా అండి? మీరు కార్డుతో స్పెషల్గా స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న చిన్న స్పెండింగ్స్ కూడా ఈ కార్డు ద్వారా చేస్తున్నా కూడా మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. అవసరం ఉంటే మాత్రమే వాడండి. అవసరం లేకుండా మీరు కనుక క్రెడిట్ కార్డ్ని వాడారో డెట్ ట్రాప్లో పడతారు. సో అవసరం ఉంటే మాత్రమే వాడండి. ఎంత వాడాలి? మీ క్రెడిట్ కార్డులో ఎంతైతే లిమిట్ ఉందో ప్రతి నెల దాంట్లో 30% కంటే తక్కువ వాడాలి. 30% కంటే తక్కువ వాడి మీరు ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కట్టండి. మినిమం అమౌంట్ డ్యూ కాదు, అవుట్ స్టాండింగ్ని కట్టండి. అర్థమైందా అండి? సో ఈ కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అండ్ 5% క్యాష్ బ్యాక్ ఉంది యూపీఐ స్పెండ్స్ మీద. చెప్పాను కదా, మీరు కనుక యూపీఐతో కడుతున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ అనమాట. అప్ టు కండిషన్స్ అప్లై, 5% వరకు క్యాష్ బ్యాక్. అదేవిధంగా మోస్ట్ రివార్డింగ్ యూపీఐ క్రెడిట్ కార్డ్. సో మీరు ఎంత స్పెండ్ చేస్తే ఈ క్రెడిట్ కార్డ్ నుండి యూపీఐ ద్వారా అంత రివార్డ్స్ మీకైతే వస్తూ ఉంటాయి. అండ్ సంవత్సరానికి 3 ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫ్రీ. ఎయిర్పోర్ట్స్లో ఈ కార్డ్ని మీరు ఇస్తే వాళ్ళు స్వైప్ చేసుకుంటారు, 2 rupees కట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా లాంజ్లోకి వెళ్ళి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు. ఆ 2 rupees కూడా మీకైతే వెనక్కి వస్తాయి అనమాట. ఇలా సంవత్సరానికి 3 సార్లు మీరైతే ఫ్రీగా ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ని తీసుకోవచ్చు. అండ్ ఫ్రీ నియాన్ సబ్స్క్రిప్షన్. నార్మల్గా అయితే నియాన్ సబ్స్క్రిప్షన్ 1000, కానీ ఈ కార్డుతో ఫ్రీగా మీకైతే వస్తుందన్నమాట. అండ్ ఈ నియాన్తో మీకు ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఇంతకుముందు చెప్పింది నార్మల్, ఇంటర్నేషనల్ అనుకోవచ్చు, కానీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా దీనితో ఫ్రీగా వస్తుంది. ఈ ఆఫర్ 31st December వరకు మాత్రమే. సో ఈ కార్డు మనకి రావాలంటే మన సిబిల్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా మన ఏజ్ 25 to 60 మిడిల్లో ఉండాలి. అండ్ ఎవరైతే జాబ్ అన్నది చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ అన్నది వస్తుంది. అండ్ వాళ్ళ ఇన్కమ్ సంవత్సరానికి 3 lakhs కంటే ఎక్కువ ఉండాలి. 3 lakhs కంటే తక్కువ ఉంటే సంవత్సరానికి ఈ కార్డ్ రాదు. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే హెచ్ఎస్బిసి లివ్ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డుతో మీరు కనుక డైనింగ్, ఫుడ్ డెలివరీ, అదేవిధంగా గ్రాసరీస్ మీద స్పెండ్ చేస్తే 10% ఎక్సలరేటెడ్ క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. సో మీరు కనుక వీటి మీద ఎక్కువ డబ్బుని స్పెండ్ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ని తీసుకోవడం వలన మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తూనే ఉంటుంది. అదేవిధంగా 1.5% క్యాష్ బ్యాక్ ఆన్ అదర్ రీటైల్ స్పెండ్స్. మీరు వేరే చోట నార్మల్గా ఈ కార్డుతో స్వైప్ చేస్తే డబ్బుని మీకు 1.5% ఖచ్చితంగా ఫిక్స్డ్గా క్యాష్ బ్యాక్ అన్నది వస్తుందన్నమాట. అండ్ ఈ కార్డు వచ్చిన 30 daysలో, ఈ కార్డు మీ చేతికి వచ్చిన 30 daysలో మీరు కనుక 20,000ని స్పెండ్ చేస్తే 1000 క్యాష్ బ్యాక్ మీకైతే వస్తుంది. అర్థమైందా అండి? 1000 రూపాయలు మీకైతే వెనక్కి వస్తాయి. అదేవిధంగా డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ సంవత్సరానికి 4 సార్లు కాంప్లిమెంటరీ అనమాట, ఫ్రీ. అంటే క్వార్టర్కి ఒకసారి మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డుతో. సో ప్రతి 3 monthsకి ఒకసారి ఫ్రీగా మీరు ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ని పొందవచ్చు. అండ్ ఎక్స్క్లూజివ్ మంత్లీ ఆఫర్స్ ఆన్ అమెజాన్ పే, బ్లింకిట్, ఈజీ డైనర్, ఫార్మ్ ఈజీ, మింత్రా ఎక్సెట్రా. సో ప్రతి మంత్ ఏదో ఒక ఆఫరు వస్తూనే ఉంటుంది ఈ కార్డుతో, ఈ ప్లాట్ఫామ్స్లో.
అండ్ జాయినింగ్ ఫీజు వచ్చేసి 999 ప్లస్ జిఎస్టీ అండ్ సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీ వచ్చేసి 1000 అనగా 999 ప్లస్ జిఎస్టీ అనమాట. ఒకవేళ మీరు కనుక ఈ కార్డుతో 3.5 lakhs వరకు యూజ్ చేస్తే ఈ డబ్బు యాన్యువల్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్డు ఎవరికి మాత్రమే, ఎవరి ఏజ్ అయితే 21 to 65 మిడిల్లో ఉందో వాళ్ళకే, అండ్ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కార్డు అనేది వస్తుంది. అండ్ వాళ్ళ జీతం 35,000 కంటే ఎక్కువ ఉండాలి అండ్ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ కార్డు అన్నది వస్తుంది. అర్థమైందా అండి? ఈ కార్డ్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే క్లిక్ చేసి అంతా చదవండి, అన్ని కార్డ్స్ గురించి చదవండి, నేర్చుకోండి. మీకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. నేను తీసుకోమని చెప్పట్లేదు, జస్ట్ ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తే ఎంతో కొంత డబ్బు అన్నది ఆదా అవుతుంది అని చెప్తున్నా. అంతేగాని వాడేయండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టండి అని నేనైతే ఎప్పటికీ చెప్పను. అవసరం ఉంటే మాత్రమే ఖర్చు పెట్టండి. మీరు ప్రతి మంత్ రెంట్ కడుతున్నారా మీ కార్డుతో? ఒకవేళ ఈ కార్డుతో మీరు కనుక రెంట్ కడితే మీకు డబ్బు అన్నది క్యాష్ బ్యాక్ వస్తుంది. డబ్బు అర్థమైందండి? 5% ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ కార్డ్స్. అది చెప్తున్నా. సో ఈ విధంగా డబ్బుని ఆదా చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా సేల్స్లో, ఆఫర్లు, క్యాష్ బ్యాక్లో పెడుతుంటారు కదా, అప్పుడు కూడా యూజ్ చేసుకుంటే ఎంతో కొంత డబ్బు మీకే ఆదా అవుతుంది. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కౌశిక్ మరడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.